అందరికీ నమస్కారము. నేను ఉషా. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇండియాలో అన్ని చోట్ల కూడా వినాయక చవితి ఉత్సవాలు బాగా జరుపుకుంటూ ఉంటారు. బయట అన్ని మండపాలు అవన్నీ పెట్టి సామూహికంగా బాగా జరుపుకుంటూ ఉంటారు. అవన్నీ ఎలా మొదలయ్యాయి, ఈ వినాయక చవితి సంబరాలు బయట జరుపుకోవడము, మండపాలు అవన్నీ పెట్టి ఎలా మొదలయ్యాయి, ఎవరు మొదలు పెట్టారు, ఇవన్నీ కూడా మీకు చెప్దామని ఈరోజు అనుకుంటున్నాను. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇది మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని పూనాలోనే ఈ మొదలయ్యాయి. ఈ మొట్టమొదటిసారిగా ఈ గణపతి ఉత్సవం మొదలుపెట్టింది ఎవరంటే శ్రీ బాల గంగాధర తిలక్ గారు. అంటే స్వతంత్ర సమర యోధుడు, అంటే ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన అందరికీ తెలిసిన బాలగంగాధర తిలక్ గారే ఇది మొట్టమొదటిసారిగా ఈ గణపతి ఉత్సవాలు జరిపారు. అది ఎందుకంటే దాని గురించి అప్పట్లో బ్రిటిష్ వారితో పోరాటం జరుపుతున్నప్పుడు జనాలందరూ దేవుణ్ణి చూడటం కోసం వచ్చి ఇక్కడ సభలు సమావేశాల్లో పాల్గొని ఈ స్వతంత్ర పోరాటం వైపు మొగ్గు చూపిస్తారనే ఉద్దేశంతో ఆయన ఇది మొదలుపెట్టారు. అప్పట్లో కొన్ని గణపతులతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఇప్పుడు ఎన్నో వేల గణపతులతో జరుపుకుంటున్నాము. అప్పట్లో పూనాలో మొదలైన అవి ఇప్పుడు ఇండియాలో అన్ని చోట్ల కూడా మనం ఈ గణపతి ఉత్సవాలు జరుపుకోవడం మొదలు పెట్టాము. అప్పటి నుంచి అంటే 1893 ఆల్మోస్ట్ 131 సంవత్సరాల నుంచి కూడా గణపతి ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా అప్పుడు మొదలైన ఆ మండపాలు, గణపతుల మండపాల ప్రాముఖ్యత ఇంకా అలాగే ఉంది. వాటిని మానాచా గణపతి అని ఇక్కడ అంటారు. అంటే మానాచా అంటే ఇంపార్టెంట్ గణపతులు. అవి అయిన తర్వాత వాటి నిమజ్జనం మొట్టమొదటి చేసిన తర్వాతే మిగతా వాటి నిమజ్జనం చేస్తారు. ఆ మానాచా గణపతుల గురించి నేను మీకు చూపిస్తాను. నేను అక్కడ అంత రష్లో మాట్లాడలేను కాబట్టి వాటి గురించి ఇక్కడ మీకు చెప్తున్నాను. తర్వాత మీకు అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మానాచా గణపతుల గురించి చెప్పుకున్నాం కదా. ఇంపార్టెంట్ మానాచా గణపతులు 5 ఉన్నాయి. వాటిని అందరూ తప్పకుండా దర్శిస్తారు. ప్లస్ నిమజ్జనంలో కూడా వాటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అవేంటంటే 1 కస్పా గణపతి, 2 తాండి జోగేశ్వరి గణపతి, 3 గురూజీ తాలిం గణపతి, 4 తులసిబాగ్ గణపతి, 5 కేసరివాడ గణపతి. ఈ 5 మానాచా గణపతులు. అది కాకుండా వెరీ ఇంపార్టెంట్ వన్ దగడు సెట్ గణపతి. అది కూడా నా వీడియోలో తప్పకుండా చూడండి. అది చాలా ఫేమస్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది దాన్ని దర్శించుకుంటూ ఉంటారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్తారు. 7 హుటాత్మా బాబు గేను గణపతి, తర్వాత ఛత్రపతి రాజారాం గణపతి, ఇంకా ఇలా చాలా గణపతులు ఉన్నాయి. ఇక్కడ అసలు గణపతులు అంటేనే పూనాలో చాలా ఉన్నాయి. ఫస్ట్ కస్పా గణపతి గురించి తెలుసుకుందాము. ఇది శనివారవాడ. నా శనివారవాడ వీడియోలో మీరంతా చూసే ఉంటారు కదా. ఇక్కడ పేష్వాసు గణేష్ దర్వాజా నుంచి కస్బా గణపతిని విజిట్ చేస్తూ ఉండేవారని అందులో చెప్పాను కదా. శనివారవాడ వెనకాలే ఈ లాల్ మహల్ ఉంది. ఇదే ఆ లాల్ మహల్. 1630లో సహాజీ భోస్లే ఆయన భార్య జిజాబాయి వాళ్ళ అబ్బాయి చంటిపిల్లాడైన శివాజీతో కలిసి, అదే ద ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అంటే ది గ్రేట్ ఛత్రపతి శివాజీ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు కస్బాపేట్కి వచ్చారు. అంటే ఇదే ప్లేస్లో, ఈ లాల్ మహల్ ఉన్న ప్లేస్లోనే ఉండేవారు. ఇది తర్వాత కట్టిన బిల్డింగు, మాన్యుమెంట్గా తర్వాత కట్టారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే శివాజీ తల్లి జిజాబాయే ఈ కస్బా గణపతి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. వెళ్ళి అది చూద్దాం పదండి. ఈ లాల్ మహల్కి దగ్గరలోనే కస్బా గణపతి టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న మన ముందున్న టెంపుల్ అదే కస్బా గణపతి టెంపుల్. లోపల కెమెరాస్ కానీ ఫోన్లతో ఫోటోలు తీయడం కానీ అలౌడ్ కాదు. అప్పట్లో జిజాబాయి శివాజీ ఫ్యామిలీకే కాకుండా ఇతర ఫ్యామిలీస్కి, తర్వాత పేష్వాస్కి కూడా ఇది గ్రామ దేవతగా కస్బా గణపతిని కొలిచేవారు. ఇది స్మాల్ టెంపుల్ కానీ చాలా బాగుంది. వెరీ ఏన్షియంట్ టెంపుల్. బయటకు వచ్చాక టెంపుల్ ఇలా కనపడుతుంది. ఇక్కడ ఎక్కువ ప్లేస్ కూడా లేదు చుట్టుపక్కల. అప్పట్లో ఓపెన్గా ఉండేది కాబట్టి చాలా ఉండేది. కానీ ఇప్పుడు రష్ ఏరియాలో, ఓల్డ్ సిటీలో ఉంది ఇది. ఇది కస్బా గణపతి మండపం ఎదురుగుండా పెట్టారు చూడండి. గణపతి లోపల వెళ్ళి చూద్దాం పదండి. గణపతి డెకరేషన్స్ చాలా బాగున్నాయి కదా. జనాలు కూడా బాగానే ఉన్నారు. ఇది గ్రామ దేవత, వెరీ ఓల్డ్ టెంపుల్ కాబట్టి శ్రీ బాలగంగాధర తిలక్ గారు మానాచా పెహలా గణపతి అంటే దీనికే ఫస్ట్ నిమజ్జనం చేయాలి అన్నిటికన్నా ముందు అని డిక్లేర్ చేశారు. అందుకే పూనాలో ఫస్ట్ ఈ గణపతి నిమజ్జనం అయ్యాకనే మిగతా గణపతుల నిమజ్జనం చేస్తారు. గణపతి చాలా బాగుంది కదా. ఓం గణనాథాయ నమః.
ఇది తామ్డి జోగేశ్వరి గణపతి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ అంటే మానాచా దూసరా గణపతి. ఇది కూడా 1893 నుంచి గణపతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పక్కనే తామ్డి జోగేశ్వరి మందిర్ కూడా ఉంది. వాళ్ళు పెట్టిన గణపతి ఇది. ముందు ఈ మండపంలో గణపతిని చూసిన తర్వాత ఆ టెంపుల్ విశేషం అంతా నేను మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. ఇందులో ఈ మండపము డెకరేషన్స్ చాలా బాగున్నాయి. గణపతి కూడా చాలా బాగున్నాడు కదా. ఈ గణపతి విశేషం ఏంటంటే గణపతి ఐస్ రెడ్గా ఉంటాయి. ఇదే నేను చెప్పిన తామ్డి జోగేశ్వరి టెంపుల్. దీన్ని ఇక్కడ గ్రామదేవిగా పిలుస్తారు. దీనిని అప్పట్లో శివాజీ జిజాబాయి కూడా కొలిచేవారు. ఆ తర్వాత పేష్వాస్ వాళ్ళ వైఫ్స్తో కూడా వచ్చి దర్శించుకునేవారు. అంతకు ముందే ఎన్నో సంవత్సరాల క్రితము ఈ అమ్మవారు ఇక్కడ పొలాలు అవన్నీ ఉన్నప్పుడు అందులో స్వయంభూగా వెలిసిందని చెప్తారు. 15th సెంచరీలో ఫస్ట్ మొట్టమొదటి దీనికి టెంపుల్ కట్టించారు. ఆ తర్వాత 18th సెంచరీలో ఇప్పుడు కనపడుతున్న ఈ టెంపుల్ పేష్వాస్ కట్టించారు. ఇది దగడుసేట్ గణపతి టెంపుల్కి శనివారవాడకి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఓల్డ్ సిటీలో చాలా రష్ ఏరియాలో ఇది ఉంది. అమ్మవారికి ఎదురుగుండా సింహం ఉంది. బయట ఒక పక్కన నాగదేవత, ఇంకో పక్కన పాండురంగడు ఉన్నారు. అమ్మవారు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నారు. స్వయంభూ శివలింగం కూడా ఉందని పూజారి గారు చెప్పారు. ఇది గణపతి, ఇక్కడ తామ్డి గణపతి. ఇతర దేవతలు కూడా ఉన్నారు. మూడవది గురూజీ తాలీం గణపతి, అంటే ఇది తీసరా మానాచా గణపతి, అంటే థర్డ్ ఇంపార్టెంట్ గణపతి ఇన్ పూణే. ఇది హిందూ ముస్లిం యూనిటీకి సింబాలిక్గా ఉంటుంది. ఎందుకంటే హిందూ సిందే ఫ్యామిలీ అండ్ ఉస్తాద్ నల్వన్ ఫ్యామిలీ కలిసి 1887లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది బుధవార్పేటలో ఉంటుంది. గురూజీ తాలీం టెంపుల్ ఇది స్మాల్గా ఉంది చూడండి. లోపల గణేష్ చూడండి. నెక్స్ట్ గణపతి తులసిబాగ్ గణపతి. దీనిని మానాచా చౌథా గణపతి అంటే 4th ఇంపార్టెంట్ గణపతి ఇన్ పూణే అంటారు. ఇది 1901లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది చాలా రష్ ఏరియాలో తులసిబాగ్ బజార్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ షాప్ కీపర్స్ చెప్పేది ఏంటంటే ఈ గణపతి వల్లే వాళ్ళ బిజినెస్ చాలా బాగుంటుందని చెప్తారు. ఇక్కడ గణపతి విగ్రహము 13 feet టాల్తో ఉంటుంది. కింద నుంచి పై దాకా కూడా సిల్వర్ జ్యువెలరీతో ఉంటుంది. వైబ్రెంట్ కలర్స్తో చాలా క్రియేటివ్ డెకరేషన్స్తో ఇది ఉంటుంది. ఈసారి ఇది పూరి జగన్నాథ్ థీమ్తో తయారు చేశారు. ఇక లాస్ట్ది కేశర్వాడ గణపతి. ఇది లాస్టే కానీ ఇక్కడి నుంచే అసలు గణపతి ఫెస్టివల్ స్టార్ట్ అయింది. మనం ముందే చెప్పుకున్నాం కదా, బాల గంగాధర్ తిలక్ ఇక్కడే మొట్టమొదటిసారిగా గణపతిని పెట్టారు. ఇది ఆయన హౌస్. ఇది 1905లో మహారాజా సయాజీ గాయక్వాడ్ నుంచి ఆయన కొనుక్కున్నారు. ఆయన కేసరి అనే మరాఠీ పేపర్ని కూడా స్టార్ట్ చేశారు. ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉంటున్నారు. ఆయన మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ఇప్పటికి కూడా ఈ గణపతి 10 రోజుల్లోనూ ఇక్కడ సోషల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ అవన్నీ అవుతూ ఉంటాయి. చూడండి, స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అవి నడుస్తూనే ఉన్నాయి. అప్పట్లో కూడా ఇదే ప్లేస్ నుంచి తిలక్ స్వతంత్ర పోరాటం గురించి ఇక్కడే సభలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఇదే అప్పట్లో తిలక్ ప్రతిష్ఠించిన గణపతి. ఈ గణపతిని చూడ్డానికి ప్రజలు వచ్చి ఇక్కడ సభలు సమావేశాలు వింటారని చెప్పి ఆయన ఉద్దేశము. ఆయన ఆ ఉద్దేశమే గణేష్ ఫెస్టివల్ పబ్లిక్గా జరుపుకోవడానికి నాంది పలికింది. ఇవన్నీ గణపతులు కూడా 1893 నుంచి, అంటే తిలక్ సార్వజనిక్ గణేశోత్సవం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా 131 years నుంచి ఇవన్నీ కూడా ఫెస్టివల్ని పబ్లిక్గా జరుపుకుంటూనే ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ గణపతి దగడు సేట్ గణపతి ఇన్ పూణే. శ్రీమంత్ దగడు సేట్ హల్వాయి గణపతి చాలా ఫేమస్ పూనాలో. ఇక్కడ అందరూ కూడా చాలామంది దీన్ని దర్శిస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. చీఫ్ మినిస్టర్ కూడా వస్తూ ఉంటారు. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి దర్శించుకున్నారు. శ్రీమంత్ దగడు సేట్ ఒక స్వీట్ షాప్ ఓనర్ అండ్ రెస్లర్. శ్రీమంత్ దగడు సేట్ ఆయన వైఫ్ లక్ష్మీబాయి 1893లో ఈ టెంపుల్ని నిర్మించారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఒకే ఒక్క కొడుకు ప్లేగ్ కారణంగా మరణించడంతో వాళ్ళ గురూజీ అడ్వైజ్ని బట్టి ఈ టెంపుల్ని అప్పట్లో వాళ్ళు నిర్మించారు. ఆయన దత్తత తీసుకున్న సన్ అండ్ ఫ్యామిలీ ఇప్పటి వరకు కూడా చాలా చేస్తూ ఉన్నారు ఈ టెంపుల్ కోసము. ఈ గణపతి ఆభరణాలు 40 kg గోల్డ్తో చేయించారు. ఆయన కిరీటమే 9.5 kg గోల్డ్తో ఉంటుంది. ఇది ఎప్పుడు హై సెక్యూరిటీతో ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరము లక్షల మంది దీన్ని దర్శించుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి ఇందులో విగ్రహం లేదు, ఇది మండపంలో పెట్టారు, వెళ్ళి చూద్దాము. ఈ గణపతి మండపాన్ని చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో, అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ఈ పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చు కానీ ఆ దూరం నుంచే చూడగలము. అందుకనే ఈ లైన్లో వెళ్ళి దగ్గర నుంచి చూడడం కోసం వెళ్తున్నాము. చాలాసేపే పట్టేటట్లు ఉంది. రష్ చూసారా ఎంత ఉందో. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఈ 5 కొబ్బరికాయల సెట్ని సమర్పించుకుంటారు. ప్రతిసారి ఒక్కొక్క థీమ్తో ఈ మండపాన్ని కడతారు. ఈసారి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జటోలి శివ్ మందిర్ థీమ్తో ఇది నిర్మించారు. దారికి 2 వైపులా కూడా ఈ అన్ని జ్యోతిర్లింగాల ఫోటోలు పెట్టారు చూడండి. ఇదే ఆ దగడు సేట్ విగ్రహము టెంపుల్లో ఉన్నది. ఇక్కడ మండపంలో పెట్టారు. లోపల ఎంత బాగా చేశారో చూడండి. డెకరేషన్ అది కూడా ఈ మండపం ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది హుటాత్మా బాబు గేను టెంపుల్ వాళ్ళు పెట్టిన గణపతి. ఇది నవసాచ గణపతి. ఇది కూడా ఒక థీమ్తో తయారు చేశారు. మధురై తమిళనాడులో ఉన్న మధుర మీనాక్షి టెంపుల్ లాగా ఈ థీమ్ అంతా చేశారు. చాలా బాగుంది. లైట్స్తో చూడండి. వీళ్ళది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ బుధవారపేటలో ఉంది. చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు కూడా గణపతి మండపాలు పెట్టి సెలబ్రేట్ చేస్తున్నారు. వాటర్లో శివలింగం చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెట్టారో. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏదో ఒక థీమ్తో చేస్తారు. లోపలంతా ఎంత బాగుందో కదా. గణపతి ఎంత బాగున్నాడో కదా. ఒక చేత్తో లోటస్, ఇంకో చేత్తో మోదక్ ఇవన్నీ పట్టుకుని చాలా 4 హ్యాండ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ గణేష్ విగ్రహము. ఇక్కడ రోడ్డు మీద అనేక రకాల స్నాక్స్ తినడానికి, తాగడానికి, కొనుక్కోవడానికి చాలా షాప్స్, పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ ఫేమస్ వడాపావ్. ఈ వడాపావ్ బళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఉన్నాయి. కొన్ని మండపాల వాళ్ళు బ్యూటిఫుల్గా చాలా మంచి థీమ్స్తో చేశారు. ఇక్కడ భోలేనాథ్ మిత్ర మండల్ వాళ్ళు అమర్నాథ్ థీమ్తో చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. వీళ్ళు కేవ్లోంచి నిజంగా అమర్నాథ్లో లాగే చేశారు. చాలా బాగుంది.
వాళ్ళు పెట్టిన గణపతి ముందుకొచ్చాక ఎన్నో గణపతుల మండపాలు దారిలో చూస్తూ వెళ్ళాము. ఇక్కడ మహాకాళేశ్వర్ థీమ్తో ఒకళ్ళు పెట్టారు. ఇక్కడ ఛత్రపతి రాజారాం మండల్ వాళ్ళు పెట్టిన గణపతి ఇక్కడ ఉంది. ఇది వాళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ థీమ్తో పెడతారు. ఈసారి అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ థీమ్ పెట్టారు. కానీ చాలా టూ మచ్ రష్ ఉంది. ఇందులోకి వెళ్తే రేపు పొద్దున్నే బయటికి వస్తామని చెప్పారు. అందుకే మేము దూరం నుంచే చూసాము. నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో, కానీ నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందట. చాలా అలసిపోయాము. వెహికల్స్కి కూడా అలౌడ్ లేదు. చాలా రోడ్స్ క్లోజ్ చేసేసారు. చాలా దూరం నడవాల్సి వచ్చింది. రష్ చూసి భయం కూడా వేసింది. కానీ అన్ని చోట్ల గణపతి దర్శనం మాత్రం బాగా అయింది. ఏజెన్సీస్ గణపతి వాక్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారట. అది 2 hours డ్యూరేషన్లో గణపతి ఇలా క్యూల్లో నుంచి దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి చూపించి హిస్టరీ చెప్తారని విన్నాను. మాకైతే క్యూల్లో నుంచి నడిచేసరికి 6 hours పట్టేసింది. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. కేశర్వాడ వెళ్ళినప్పుడైతే చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం కదా ఇవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయని ఆ ఫీలింగే చాలా బాగా అనిపించింది. మీ అందరికీ ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.